మన భారతదేశంలో కొన్ని వేల రకాల పాములున్నాయి. కొన్ని వేల జాతుల పాములున్నాయి. కానీ అందులో మనకి కొన్ని మాత్రమే విషసర్పాలు ఉన్నాయి. ఉదాహరణకి రక్తపెంజర, నాగుపాము, షెడుగు, ఇలా కట్లపాము, ఇలా కొన్ని రకాల పాములు మాత్రమే విషం కలిగి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక పాముకి విషం ఉన్నదా లేదా, అది వెనమస్ స్నేకా కాదా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలో మీకు మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఏ ఒక్క పాము యొక్క తలకాయ హెడ్ ఏదైతే ఉందో అది ట్రయాంగిల్ షేప్లో ఉంటే ఆ పాముకి వెనమస్ అంటే అది విషం ఉన్న పాము అని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మీకు మన భారతదేశంలో 4 అత్యంత ప్రమాదకరమైన పాముల గురించి చెప్తాను. అండ్ అండ్ అలాగే ఈ పాముల వలననే మన భారతదేశంలో ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. నెంబర్ 1 వచ్చేసేసి రసిల్స్ వైపర్, రక్త పెంజర అని అంటారు. ఈ పాము అనేది చాలా డేంజరస్ పాము. ఇది పొలాలలా మంచిగా ఇట్లా ముడుచుకొని వంటది. తలకాయ ఒకటి బయటకు పెడుతుంది. ఎప్పుడైతే మనిషి దాని మీద అడిగేస్తాడో అప్పుడే కాటేస్తుంది. దాని పక్క పొంటి ఒక ఇంచు ఒక జానెట్ దాని పక్క పొంటి ఉన్నది మనం ఏమన్నది జస్ట్ దాని మీద ఒక కాలు ఇట్లా వేసుడుతోనే స్పాట్లో మననైతే కాటేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మోస్ట్ డేంజరస్ స్నేకు. ఇది గుడ్లు కూడా పెట్టదు. ఈ పాము యొక్క ఫెర్టిలిటీ ఎట్లుంటుంది అంటే, ఇది ఎట్లా డెలివరీ అవుతుంది అంటే ఈ పాము గుడ్లు పెట్టది. ఇది పిల్లలు పెడుతుంది. పిల్లలు కూడా దాదాపు ఒక 40-50 పిల్లలు పెడుతుంది. ఇప్పుడు పుట్టిన పెంజర పిల్ల పుట్టినా ఒక మనిషి చనిపోతాడు. ఇప్పుడే ఇలా పుట్టిన పెంజర పిల్ల ఒక మనిషిని కుడితే ఆ మనిషి ఒక గంటలోపు చనిపోతాడు. అంత వెనమస్ అయితే ఈ స్నేకులో ఉంటుంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండి మనం ముందు వెళ్ళేటప్పుడు ఒక కట్టె గిట్లా ముంగట వేసుకుంటూ పోవాలి. నెంబర్ 2 వచ్చేసేసి నాగుపాము. ఈ నాగుపాము ఏంటంటే ఇది ఫస్టే కాటేది. ఎక్కువ శాతం ఇది ఫస్టే కాటేది. ఫస్ట్ ఇట్లా పడగదీస్తుంది. పడగదీసినాక అప్పుడు కాటేయన్న దాన్ని ఆలోచిస్తుంది. ఇది అంత తొందర ఇది కాటైతే వేయదు. ఇది ఫస్ట్ అయితే ఇట్లా పడగదీస్తుంది. పడగదీసిన తర్వాత కాటేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం పడగదీసినప్పుడు కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెంజర అలా కాదు. ఈ పెంజర ఏంటంటే పడగ తీసుడు ఉండదు, ఏముండదు. డైరెక్ట్ స్పాట్లో జెట్ స్పిల్ అంటిస్తుంది. కాబట్టి ఎక్కువగా మన భారతదేశంలో ఈ రక్త పెంజర వలననే ఎక్కువగా పాము కాటుకు గురై చనిపోతున్నారు. ఈ నెంబర్ 2 వచ్చేసి మనకి నాగుపాము. నెంబర్ 3 వచ్చేసేసి కట్లపాము, కామన్ క్రేట్ అంటారు దీన్ని. ఇది ఎక్కువగా నైట్ తిరుగుతూ ఉంటుంది. ఈ పాము నైటు హంటింగ్ చేస్తూ ఉంటుంది. నైటు పాము ఇది కప్పల్ని కానీ నైట్ ఎక్కువ హంటింగ్ చేస్తుంది. ఎలుకల్ని ఎక్కువ తింటుంది. ఇది చాలా డేంజరస్ స్నేక్ ఇది కట్లపాము. నెంబర్ 4 వచ్చేసి స్కేల్డ్ వైపర్. దీనిని మట్టిలో ఉండే పెంజర అని కూడా అంటారు. ఈ పాము ఎక్కువగా మట్టిలో జాక్కొని ఉంటుంది. మట్టిలో ఉండి తలకే ఒకటి మీద పెట్టుకొని ఉంటుంది. కప్పల్ని కానీ తొండల్ని కానీ మట్టిలో ఉండేటివి కానీ తింటూ ఉంటుంది. ఈ 4 పాముల వలననే ఎక్కువగా మన మన భారతదేశంలో రైతులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పాము కుడితే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనమ్ అయితే ఎక్కించుకోవాలి. యాంటీవెనమ్ ఎక్కించుకుంటే మనము బ్రతికే అవకాశం ఉంటుంది. చాలామంది మూఢనమ్మకాలు నమ్మి ఇట్లా విషం పీల్చేస్తారని, ఇట్లా తాయితీ కట్టుకుంటే మంత్రం అని, తాయితీ కట్టుకుంటే విషం పోతుందని చాలామంది అయితే ప్రాణాలు కోల్పోతున్నారు. పాముకు ఒకటే విరుగుడు, అది యాంటీవెనమ్ మాత్రమే. కాబట్టి రైతులైనా ప్రజలైనా ఎవరైనా ఇలా మూఢనమ్మకాలు నమ్మి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. పాము కాటేస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనమ్ ఎక్కించుకోవాలి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి పాము కాటుకు గురైతే హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనమ్ అయితే ఎక్కించుకోవాలి. ఇది ఒకటే మనకి మార్గం. పాము కాటు నుంచి కాపాడే మార్గం యాంటీవెనమ్ ఒకటే. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి అందరికీ సమాచారం అందించాలని కోరుకుంటున్నాను. జై హింద్.